బైబిల్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 4వ వచనంలో నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది అని భక్తుడు అంటాడు. అవును, ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా ఎంత మేలు చేసినా ఇతరులు మనల్ని గుర్తించరు. అది పోగా ఒక్కొక్కసారి ఎవరైతే మేలు పొందారో వారే తిరిగి మనపై నిందలు వేయడం, మనల్ని ద్వేషించడం చూడవచ్చు. అయితే ఈరోజు ఒకవేళ మీరు ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మీకు తోడుగా దేవుడు ఉన్నాడు. మీ కష్టానికి ప్రతిఫలం ఆయనే ఇస్తాడు. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యజ్ఞానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో కనిపించే మొర్దెకై గురించి బాగా తెలుసు. ఇతడు ఒక యూదుడు, బబులోనుకు చెరగా తీసుకుని రాబడ్డాడు. ఇతనే ఎస్తేరు అని పిలువబడే హదస్సా అనే తన పినతండ్రి కుమార్తెను తల్లిదండ్రులు లేని అనాథగా ఉన్నప్పుడు చేరదీసి కుమార్తెగా పెంచాడు. ఈ మొర్దెకై గురించి బైబిల్ ఇలా సాక్ష్యమిస్తుంది. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో ఇతడు తన జనుల క్షేమమును విచారించేవాడు, దేశస్థుల్లో చాలామందికి ఇష్టడు అని. అయితే ఇక్కడ మీరు ఓ మాట గమనించాలి. ఈ మొర్దెకై చాలామందికి ఇష్టడే కానీ అందరికీ కాదు. నా మాట మీకు అర్థమైందనుకుంటా. అవును, ఒక్కొక్కసారి మనం కూడా ఇతరుల క్షేమం గురించి విచారించేవారమే అయినా చాలామందికి ఇష్టమైన తప్పక మనల్ని కొందరు ద్వేషిస్తారు. అదే మొర్దెకై విషయంలో కూడా జరిగింది. తాను వస్తే లేచి నిల్చోలేదని అకారణంగా హామాను అనే అమాలేకీయుడు మొర్దెకైని ద్వేషించడం ప్రారంభించాడు. అందుకే మొర్దెకైను అతడు యూదుడైనందున మొత్తం యూదులందరినీ అంతం చేయాలని రాజాజ్ఞను పుట్టించాడు. కానీ మీకు తెలుసా, సరిగ్గా ఈ హామానును రాజు హెచ్చించకముందే మొర్దెకై రాజును చంపాలని ద్వారపాలకులు చేస్తున్న కుట్రను రాజుకు తెలియజేసి అతన్ని కాపాడుతాడు. కాపాడినందుకు ఎటువంటి ఘనత లభించలేదు. అలాగే మొర్దెకై కూడా ఏమీ ఆశించలేదు. కానీ తనకు సన్మానానికి బదులు హామాను అనే అమాలేకీయుడు హెచ్చించబడడం, ఆ కారణంగా తనపై తన ప్రజలందరిపైకి మరణశాసనం రావడం, ఇవన్నీ మొర్దెకైని అయోమయంలోకి నెట్టేశాయి. కానీ వినండి, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనుషులు గుర్తించకపోయినా ఆయన తప్పక మనకు ప్రతిఫలం ఇస్తాడు. అలాగే ఒకరోజు రాత్రి రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. ఆ రాత్రి తన శత్రువు హామానును మొర్దెకైని కనపరచమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్తేరుపై దయ కలిగించి హామానును తాను చేయించిన ఉరికోయిపోయినే ఉరి తీయబడేలా చేశాడు. దేవునికి స్తోత్రం. అంతేనా? ఆ తర్వాత మొర్దెకై అహష్వేరోషు రాజు యొక్క ప్రధానమంత్రిగా యూదుల్లో గనుడిగా హెచ్చించబడ్డాడు. చూసారా, మనుషులు చూడకపోవచ్చు, మేలు పొందే మిమ్మల్ని ద్వేషించవచ్చు, కానీ నమ్మండి, మీ బహుమానం దేవుని వద్ద ఉంది. ఆయన తప్పక మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇసుకగా మేలు చేయండి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.